ఒరే క్రాకో ప్రజెంట్ ట్రెండింగ్ న్యూస్ ఏం నడుతుందిరా? అరే రీసెంట్ గా సీ ప్లేన్ పర్యాటకం ప్రారంభించారు కదరా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేరా ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్. సీ ప్లేన్ పర్యాటకమా అంటే? అరే సీ ప్లేన్ పర్యాటకం అంటే తెలియకపోవడం ఏంట్రా? రీసెంట్ గా విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు ఈ సీ ప్లేన్ లో ప్రయాణించి మన సీఎం చంద్రబాబు గారు ట్రయల్ రన్ నిర్వహించారు. సూపర్ సక్సెస్ అయింది. అరే అలాగా? అయితే ఈ సీ ప్లేన్ పర్యాటకం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందా ప్రజలకు? అరే మార్చి నెల నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయంటరా ప్రజలకు. ఈ లోపు విజయవాడ శ్రీశైలం మధ్య జట్టీల నిర్మాణం పూర్తి చేస్తారంట. ఇదంతా జరగాలంటే మార్చి వరకు ఆగాల్సిందే. అరే అయితే మనం ఎంచక్క విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలానికి, శ్రీశైలం నుంచి పున్నమి ఘాట్కు ఎంచక్క జల విహారం, ఆకాశ విహారం చేయొచ్చన్నమాటరా. తలుచుకుంటేనే అద్భుతంగా ఉందిరా బాబు. సూపర్ గా ఉంటది ప్లేన్ ఎక్కితే మాత్రం. ప్రకృతి అందాలు చూస్తుంటూ అలా 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 వెళుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందిరా మదిలో. అయితే అయింది కానీ ఈ సీ ప్లేన్ ప్రాజెక్ట్ మాత్రం కేకరా సూపర్ గా ఉంది. అరే న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఇంకా దీని గురించి సీ ప్లేన్ గురించి ఏంట్రా న్యూస్? అరే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా పెద్ద ప్లాన్ లో ఉందిరా. ఇంకా ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని, శ్రీశైలం మల్లికార్జున టెంపుల్ దివ్యక్షేత్రాలను ఈ సీ ప్లేన్ తో కలపబోతున్నారంటరా. ఇంకా శ్రీశైలం, గండికోట, ప్రకాశం బ్యారేజు, ధవళేశ్వరం బ్యారేజు, కోనసీమ, కాకినాడ, అరకు వ్యాలీ, లంబసింగి, ఋషికొండ, తిరుపతి ఇలా పర్యాటక ప్రదేశాలన్నింటినీ ఇలా సీ ప్లేన్ తో అనుసంధానిస్తే చాలా సూపర్ గా ఉంటుంది, కేకలా ఉంటుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారా. ఒరే క్రాకో నిజంగా ఊహించుకుంటేనే ఆకాశంలో విహరించినట్టు, నీటి మీద ఈత కొట్టినట్టు ఎంత సూపర్ గా ఉందరా. ఇదే గాని నిజమైతే, ఈ ప్రాజెక్టే గాని నిజమైతే మన ఆంధ్రప్రదేశ్ పర్యాటకం ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. ఒరే క్రాకో అసలు ఈ సీ ప్లేన్ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఉపయోగం ఏంట్రా? లాభం ఏంటి? అరే నీకన్నీ ఇలాంటి తొక్కలో డౌట్లే వస్తాయిరా. సీ ప్లేన్ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే, ప్రోత్సహిస్తే బోల్డ్ అని ఉపాధి అవకాశాలు వస్తాయిరా. బోల్డ్ అంత డబ్బు వస్తుంది గవర్నమెంట్ కి. విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాం మనం. దీని గురించి చెప్పాలంటే ఈ పర్యాటకం గురించి చాలా ఉందిరా. ఒక వీడియో చేస్తానులే ఖాళీ చూసుకుని. అరే క్రాకో అసలు ఇప్పుడు ప్రారంభించిన సీ ప్లేన్ ప్రాజెక్ట్ లో ఎంతసేపు ప్రయాణించవచ్చురా? అరే విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 150 కిలోమీటర్ల గగన విహారం ఉంటుందంటరా. భూమి ఉపరితలం నుంచి 1500 అడుగుల ఎత్తులో ఈ సీ ప్లేన్ విహరిస్తుందంట. ఇందులో 30 నిమిషాలు టైం పడితే అందులో 10 నిమిషాలు టేక్ ఆఫ్ కి, ల్యాండింగ్ కి పోను 20 నిమిషాలు గగన విహారం చేయొచ్చంటరా. ప్రకృతి అందాలను, సోయగాలను పర్యాటకులకు చూపించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేసి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్ వీడియోస్ మీద డైలీ వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.